జెమినిని ఒక ప్రశ్న అడిగా. భారత్‌లో పెట్రోల్ కొరత వస్తుంది, గ్యాస్ కొరత వస్తుందని ప్రతిపక్షాలు మార్చి నుంచి విపరీతంగా చెప్తున్నాయి. అక్కడక్కడ ఇబ్బందులొచ్చినా సప్లై అయితే నడుస్తూనే ఉంది. గ్యాస్ కొరత వార్తలు రాలేదు. కాకుంటే కొంచెం రేట్లు పెరిగాయి. హార్మోజ్ జలసంధి ఇంకా తెరవలేదు. యూరప్ జనాభా కన్నా ఎక్కువ జనాభా అంటే 140 కోట్ల జనాభా ఉంది భారతదేశంలో. ఎలా మేనేజ్ చేస్తుంది అంటే దీనికి జెమిని ఇచ్చిన సమాధానం ఏంటంటే నిజంగానే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం లాంటి భారీ దేశంలో అది ప్రపంచ ఇంధన మార్కెట్ ని శాసించే హార్మోన్స్ జలసంధి మూతబడిన సంక్షోభ సమయంలో కూడా సరఫరా ఎక్కడా పూర్తిగా నిలిచిపోకుండా మేనేజ్ చేయడం ఒక రకంగా అద్భుతమే. గత నెల రోజులుగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడం వెనుక ప్రభుత్వం, చమురు సంస్థలు తెర వెనుక చేసిన మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ వ్యూహాత్మక అడుగులు ఉన్నాయి. ఈ భారీ డిమాండ్ ని భారత్ ఎలా తట్టుకొని నిలబడుతుందో క్లుప్తంగా చెప్తానంటూ రూట్ మార్పు, ప్రత్యామ్నాయ సరఫరా, హార్మోన్స్ జలసంధి గుండా రాలేకపోయినప్పటికీ భారత్ తన చమురు దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వేగంగా ఉపయోగించుకుంది. రష్యా, ఆఫ్రికా దేశాలు మరియు లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చే కార్గోలను ఎటువంటి అంతరాయం లేకుండా ఇతర సురక్షిత సముద్ర మార్గాల ద్వారా భారత్ తీరాలకు చేర్చగలిగారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కొన్ని ప్రాంతాల్లో కొరత రావడానికి కారణం క్రూడ్ ఆయిల్ లేకపోవడం కాదు, స్థానికంగా ఉన్న డిపోల నుంచి బంకులకు చేరవేసే లాజిస్టిక్ ప్రభుత్వ రైల్వే వ్యాగన్లు ద్వారా డిపోలకు ఇంధనాన్ని నిరంతరంగా సరఫరా చేసింది. స్థానిక ఇబ్బందులను వారం రోజుల్లోనే పరిష్కరించడం వల్ల సప్లై చైన్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిందని చెప్పింది. భారతదేశం కేవలం స్పాట్ మార్కెట్ పైనే ఆధారపడదు. మన దేశానికి వివిధ దేశాలతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలున్నాయి. హార్మోస్ జలసంధి మూతపడిన ఆయా దేశాలు తమ ఒప్పందాల ప్రకారం వేరే పోస్టుల ద్వారా లేదా వేరే మార్గాల ద్వారా భారత్ కి ఇంధనాన్ని చేరవేయడానికి ప్రాధాన్యత ఇచ్చాయి. ఫైనల్ గా ఏంటి అంటే యూరప్ మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న దేశంలో ఇంధన సరఫరా ఒక రోజు ఆగినా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. అంతటి సున్నితమైన విషయాన్ని అంతర్జాతీయ సంక్షోభం నడుస్తున్నా నిమిషబ్దంగా వ్యూహాత్మకంగా మేనేజ్ చేయడం ఖచ్చితంగా గమనార్హం. ప్రచారాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో సరఫరా వ్యవస్థ బలంగా ఉండడమే ఈ స్థిరత్వానికి కారణం అని చెప్పింది.